అమ్మాయి పెళ్ళి ఇవ్వడానికి ముందు ముందు ఒక సినిమాకి వెళ్ళాము. నేను ఒక నీగ్రో గర్ల్, కాలేజ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నేను సినిమాకి వెళ్ళాము. సినిమాకి వెళ్తే టికెట్ దొరకలే, హౌస్ఫుల్ అయ్యింది. సరే ఏం చేస్తాం, సరే ఓ రౌండ్ వెళ్దాం స్కూటర్లనే అని అమ్మాయి వెనక్కి కూర్చుంది, నేను రౌండ్ వెళ్ళాను. మనం అది ఆ రోడ్డు ఏంటి, వీజీపీకి వెళ్ళే రూట్లో మమ్మల్ని పోలీస్ ఆపారు. పోలీస్ ఆపితే నేను ఆగలేదు, ఆపుతున్నాడు. నేను వెళ్ళిపోయాను, నేను అమ్మాయి. ఇది చూసి ఎస్ఐ, వెనక ఉన్న ఎస్ఐ బైక్లో చేసేసారు. చేసేస్తే నేను ఎస్కేప్ అవ్వాలని అటు ఇటు తిరుగుతున్నా. లాస్ట్లో మనం దొరికిపోతామన్న ఈ సిచ్యువేషన్ ఆపేసా. వచ్చి బైక్ వచ్చి కన్నా నన్ను తిట్టినారు, ఇష్టానికి తిట్టారు. తిట్టితే నేను క్వైట్గా ఉంటే నేను అవును ఎందుకు వెళ్ళిపోయారు, నేను ఆపితో కూడా అంటే తప్పించుకుందామనే వెళ్ళిపోయాను, ఇప్పుడు దొరికిపోయాను అన్న. సో ఆయన అదంతా నచ్చిపోయింది, సరే నిజం చెప్పాడు. ఈ అమ్మాయి మాత్రం ఏం మిస్టేక్స్ చేసాము ఏంటి ఏమి అని పోలీసుని తిట్టింది. తిట్టితే మమ్మల్ని ఇద్దరిని మూసుకో అని ఆయన పోలీస్ ఆఫీసర్ అమ్మాయిని తిట్టేసి ఇద్దరు స్టేషన్కి రండి అని స్టేషన్కి వెళ్తే నన్ను మాత్రం కూర్చోబెట్టి అమ్మాయిని నిలబెట్టి, ఆ అమ్మాయి ఇష్టాన్ని నేను ఆ లాయర్ని పిలుస్తాను, లాయర్ని తీసుకొచ్చి మాట్లాడిస్తాను, మిగతా నేను భయపడను అది ఇది అంటుంది. నేను ఊరుకోమా లేదంటే వదలరు వాళ్ళు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అమ్మాయి మాట్లాడింది. నన్ను కూర్చోబెట్టి నాకు టీ ఇచ్చి తర్వాత నేను ఎవరు ఏంటి అడిగితే నేను మా డాడీ పేరు చెప్పకుండా డాడీ ఊర్లో అది మా చిత్తప్ప పేరు, మా బాబాయ్ పేరు చెప్పాను, దేవరాజన్ అని. దేవరాజన్ అంటే ఏ ఊరు అంటే కోవిల్పట్టి నుంచి వరదరాజన్ అని ఒక ఆయన ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారే తెలుసా, నాకు తెలియదు సార్, మా ఫాదరే, నాకు తెలియదు సార్ అన్నారు. మొన్న అతను వచ్చి మా పోలీసు వాళ్ళు అతను చూశారు, స్కూటర్ 3060 కదా అన్నారు. ఇదేంటి నా ఫ్రెండ్ రవికుమార్ స్కూటర్ చెప్తున్నాను, వాడు వచ్చి వరదరాజన్ కొడుకు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎందులోనో దొరికి. సో వాళ్ళంటున్నారు వరదరాజన్ కొడుకు ఇలా వచ్చారు, ఆయన మెడికల్ కాలేజ్ స్టూడెంటే అన్నట్టు, అంటే అలాగా అని విని వచ్చాను. సో ఇలా ఆ అమ్మాయి వెనక కూర్చుంది, గ్లోరియా అని అమ్మాయి పేరు. అవును, గ్లోరియస్గా ఉంటుంది అని వెళ్ళాను. చాలా జెండాలుగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నన్ను పంపించేశారు. ఆ అమ్మాయిని లేటుగా 2 hours నిలబెట్టి పంపించారు తర్వాత. సో ఇలా బ్యాక్ సీట్ డ్రైవింగ్ తెలుసు. సార్ 3 ప్రశ్నలు సార్. టాప్ 5 హీరోల్లో మీరు ఒకరు. అంటే అప్పుడు మీరు స్టార్డమ్ ఉండేది, చాలా పెద్ద ఎత్తున ఉండేది. అయితే సీన్ కట్ చేస్తే మధ్యలో మీరు పెద్ద సినిమాలు అవకాశాలు మీరు తీసుకోలేదని, అంటే పెద్ద సినిమా ఛాన్స్లు వచ్చినా, కొన్ని మంచి సబ్జెక్టులు ఛాన్స్లు వచ్చినా మీరు తీసుకోలేదని కొంత వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే మీరు సబ్జెక్టుల కోసం అవకాశాలు వస్తున్నాయి కానీ సబ్జెక్టుల కోసం చూస్తున్నామని చెప్తున్నారు. అయితే మంచి సినిమాలో సబ్జెక్టులు వచ్చి కూడా ఏవేవి వదులుకున్నారు? అయితే మీ అప్పుడు 90sలో ఉండే స్టార్డమ్ తగ్గడానికి కూడా కారణం ఏంటి అనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి? నాకు ఫస్ట్ 5 years చేసిన పని ఏంటి, నేను అందులో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి, ఏమీ డిఫరెన్స్ లేదు. అప్పుడు చేస్తున్నదే ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు వచ్చిన సక్సెస్ లాగానే ఇప్పుడు ఈ బైకర్ సక్సెస్ అనేది చాలా పెద్ద సక్సెస్ నా కెరీర్లో. సో
అంతేగాని సక్సెస్ లెక్క కానీ ఆ పొజిషన్స్ లెక్క కాదు అని నాకు తెలిసినా కూడా, నేను అలా ఉన్నా కూడా, నేను సక్సెస్లో ఉన్నాను, నేను ఇలా హీరోగా ఇలాగనే బిహేవ్ చేయాలి అని ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే సినిమాలు చేస్తున్నా. సో నా మంచి సినిమాలు వస్తే చేస్తాను అంతే తప్ప, నేను పొజిషన్ అన్నట్టు నేను చేయటం లేదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఇప్పుడు నాకు సబ్జెక్టే హీరో, ఇప్పుడు కాదు, నేను మీ చెప్పేవాడిని సబ్జెక్టే హీరో. సో ఇప్పుడు సబ్జెక్టే హీరో. సో మంచి సబ్జెక్ట్స్ని చేస్తున్నా. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనా? ఓకే ఓకే. మీ సూర్యుడి సినిమాకి పిఆర్ఓ చేశాను. అవునవునవును. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ ఎంట్రీ మా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కలుస్తానని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో ప్రొఫెషనల్గా డబ్బు కోసం కొన్ని చేసే సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్ కెరీర్ పరంగా మైల్ రాయిగా ఉండే సినిమాలు ఉంటాయి. సార్ మీ పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని మీ ఉద్దేశం ఉంది? రెండు కలిపి వస్తే బాగుంటుంది. బైకర్ లాగా, బైకర్ అలాగే మంచి రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్. సో ఇట్ వాస్ ఆయన అడిగినట్టు బోత్ టుగెదర్, మంచి సబ్జెక్ట్ ప్లస్ గుడ్ రెమ్యునరేషన్. అవును. పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి చిన్నవే. అయితే మీరు స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు టర్న్ అయినప్పుడు హీరో క్యారెక్టర్లు తక్కువ రాసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇటువంటి ప్రమాదం ఉంటుందని మీరు ముందే ఊహించారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెట్ అవ్వడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యారా? లేదు, ఇప్పుడు వచ్చే రోజుల్లో మనం పాతలాగా హీరోయిజం మాత్రం కొంచెం ఉంటే చాలు అన్న అది ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు చేసేదంతా ఒక ఒక ఇన్సిడెంట్ అయినా కూడా కరెక్ట్గా దాన్ని చెప్పాలి, అప్పుడే సక్సెస్ అన్నది వస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నేను హీరోగా చెయ్యాలా అని కష్టపడి నేను సబ్జెక్ట్ వెతుక్కుని తిరగడం అన్నది మనకి బోరు కొట్టిపోయింది, టైర్డ్ అయిపోయాం. సో మన ఇంకా పైగా మన క్యారెక్టర్స్ వస్తే ఈజీగా చేసుకుని మనం ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను ఇప్పుడు విలన్గాను చేస్తాను అని చెప్పాను. నేను క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది అని నేను చేస్తాను కూడా. సో రెండో క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీ అంకుశం, తర్వాత సింహరాశి, అలప్రియుడు, ఎవడైతే నాకంటే అని చాలా సూపర్ హిట్ సినిమాలు, అంత రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మీ సినిమాలు ఏమన్నా రీ రిలీజ్ చేస్తారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా, అలా రీ రిలీజ్ చేయించాలి సార్ మీ సినిమాలు. ఏ సినిమాలు చేస్తారు? చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. మూడో ప్రశ్న సార్, మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు ఇక చేశారు అంటే, మీరంతా ఫ్యామిలీ కలిసి ఏదైనా సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? అవును, ఇప్పుడు చెయ్యాలి, మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. రాజశేఖర్ గారు, ఇక్కడ 90sలో దోహదపడతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత పిల్లలే తల్లిదండ్రులకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇచ్చే జెన్యున్గా పెట్టడానికి తగ్గట్టుగా ఉంటుంది. అట్లా మీ పిల్లలు కూడా ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో అన్నీ తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు మీకు ఇచ్చిన మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమా ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు? ఇద్దరు ఏమన్నారు? ఎవరెవరు ఏమన్నారు? వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడుకునిందే నేను చెప్పాను, హీరో అన్న పొజిషన్ లేదు,
సబ్జెక్టే హీరో అనేది నేను ఎప్పుడు చెప్తున్నా. అది పిల్లలు నాకు తెలియనట్టు నాకు తెలిసిన విషయాలే చాలా చెప్తూ ఉంటారు. డాడీ ఇలా డాడీ అలా డాడీ అని చెప్తుంటారు. ఇలాగే మేము బతికామురా, ఇలాగే వచ్చామురా పైగా అన్నది మనం అనుకుంటాము, చెప్తాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు మా అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు డాడీ రసగుల్లా నేను లేనని ఆర్డర్ చేసి తిన్నారనుకోండి, అంతే నేను ఫుల్ వాచ్లో ఉంటాను అన్నట్టు చెప్పి వెళ్ళింది అన్నది. ఇది ఫస్ట్ టైం ఎంజీఆర్ తర్వాత అలా రావటం ఆ? అంత వేవ్తో రావడం ఫస్ట్ టైం. సో చూడ్డానికి గెలుస్తారని అనిపిస్తుంది. బట్ మాట్లాడుకున్నది చూడాలి. కరెక్ట్. అది నేను కొంచెం టెన్షన్ అయ్యి కొన్ని రోజులుగా జీవితాన్ని అడుగుతున్నాను. మన పిల్లల పెళ్ళి ఏంటి, జీవిత ఎప్పుడు ఎలాగా అనేది నేను అడుగుతున్నా. సో మేము ఒక సైడ్ అలా మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ మాట అలా వచ్చింది అంటే, చాలామంది వచ్చి అడగడం, శివాని నచ్చింది, శివాత్మిక నచ్చింది, మీరు పెళ్ళి చేయడానికి ఇష్టమా అని సంబంధాలు రావడం మొదలైంది. సో నాకు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, మా పిల్లల్ని అడిగితే మాకు ఇప్పుడు వద్దు డాడీ, మేము ఇంకా కొన్ని రోజులు యాక్ట్ చేయాలి, మా యాక్టింగే ఇష్టం, దానికి ప్రాబ్లంగా వస్తుంది అంటే ఇప్పుడు మాకు వద్దు, ఇంకా కొన్ని రోజులు అవ్వని అని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. అంటే మీరు చూసిన సంబంధాలు చేసుకో. నాలాంటి హీరోనా? లేదు, వాళ్ళు మంచి మంచి సంబంధాలు అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం చేద్దాం. మీరు చూసిన సంబంధాలు చేసుకుంటారు అనుకుంటారు. అలాగే ఉన్నారు వాళ్ళు, మంచిదే కదా. పిల్లలు మంచిదే చెప్తారు. రసగుల్లా అనేది నేను స్వీట్ తినకూడదు అని దానికోసం చెప్తారు. అలా ఈ బైక్ చేసినప్పుడు వాళ్ళనింది, డాడీ మీరు నిర్ణయించుకున్నారు ఏంటి, ఏదైనా చెయ్యాలి, సో మీరు చెయ్యండి, పొజిషన్ కాదు, మీరు అనుకున్న మీరు చెప్పినట్టు సక్సెస్సే, సబ్జెక్ట్ ఈస్ ద హీరో అని నాకు చెప్పి నాకు ధైర్యం ఇచ్చి, ఇలా తాత అని పిలిచారు ఈవేళ షూటింగ్లో అని ఇంట్లో వచ్చి చెప్పాను. తాత అని పిలవాల్సిన వాళ్ళే తాత అని పిలవట్లేదు, వాళ్ళని కూడా డాక్టర్ మామ అని పిలిపిస్తా. సో ఇప్పుడు ఈవేళ వచ్చి తాత అని చెప్పాడు, ఇంకా రేపు సినిమాలంతా నేను తాత అని వస్తుంది అన్నట్టు పిల్లలకి అన్నా. పిల్లలు నవ్వుకున్నారు, ఏం చేసేది అంతే కదా అన్నట్టు. పిల్లలు వాళ్ళ విషయం, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు చేసేది మాకు సంబంధం లేదు. వాళ్ళుగా సబ్జెక్ట్ వింటారు, వాళ్ళుగా ఓకే చేస్తారు, వాళ్ళుగా చేస్తున్నారు, అండ్ మంచి పేరు సంపాదిస్తున్నారు. సో నా మంచి అడ్వైస్, సపోర్ట్ అన్నీ నా పిల్లలే ఇస్తున్నారు. వెరీ గుడ్. రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు యూ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ బైకర్. పిల్లలు కూడా బిజీగా ఉన్నారు. జీవిత గారు, షీ ఈజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆవిడ కంబ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె కంబ్యాక్ ఉంటుందా? యాజ్ అన్ యాక్ట్రెస్ గా చాలా మంచి వాక్యూమ్ ఉంది ఈ రోజున. ఒక మదర్ క్యారెక్టర్స్ కానీ కొంచెం డిఫరెంట్ అలా చేయడానికి చాలా మంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే జీవితం లేకపోతే మాకు పని అవ్వదు. జీవితం లేకపోతే జీవితం లేదు. అవును, జీవితం. మా ముగ్గురిని చూసుకోవడం ఆవిడే. ఆవిడ లేకుండా ఎక్కడైనా వెళ్ళిపోతే అంత సఫరర్స్ మేమంతా. సో అందువల్ల మేము పంపించడం లేదు. పాలిటిక్స్ కూడా అదే పాలిటిక్స్ వెళ్తే మేమంతా అవును చాలా పెద్ద ఇది అయిపోతుంది అని మా పిల్లలు మేము కలిసి తీసుకున్న నిర్ణయం. మీ స్వార్థం కోసం ఒక నటీమణిని, ఒక ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు మీరు. కథ అలాగే ఇంకా అలాగో లేదు, అందరి దగ్గర నుంచి కాపాడుతున్నానేమో కదా.
సో ఆవిడ యాక్ట్ చేసి అందరు బాధపడకూడదు అని ఆపేస్తున్నానేమో. సార్ ఇప్పుడు గతంలో జరిగిన వివాదాలు గొడవలు ఆ అపోహలు అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ వస్తే ఏం చేస్తారు మీరు? చేస్తా తప్పకుండా. అంతే. అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో విలన్గా అవకాశం వస్తే చేస్తా మరి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. మరి చేయకుండా దేనికి? కానీ నాకు ఒక డౌట్, విలన్గా చేస్తే తర్వాత చూసే వాళ్ళందరూ ఏ మాట అంటారంటే మీరు సినిమా చేయండి విలన్గా చేయొద్దు అన్నట్టు అంటారో ఏంటో. ఎందుకంటే తలంబరాలు అప్పుడు అనేవారు. సో ఇప్పుడు మీ కంబ్యాక్ మేము చాలా హ్యాపీ, చాలా సినిమాలు చేయండి అని జనాలు చెప్పేటప్పుడు ఒకటి విలన్గా చేస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా ఏంటి రిజల్ట్ అని. అంటే సార్ అప్పుడు అది తక్కువ. అవునవును, అప్పుడు బాగా వీరు సింగ్లో ఉన్నారు, బాగా ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. సార్ మెయిన్ అంటే మీరు తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు కానీ జీవిత గారు కానీ కొన్ని మహాశిష్యు ద్వారా మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. తెలిసి చాలా చేసి తెలియకుండా చాలా చేశారు, మేము కళ్ళ ఎదురుగంట చూసే సందర్భం. అవన్నీ మీకు ఈరోజు కాపాడాయి అంటే అని అడిగితే ఏం చెప్తారు? మీరు చేసిన ధర్మం తలై కాకుం, ధర్మం తలై కాకుం అంటే తలనే కాపాడుతుంది. నువ్వు చేసే ధర్మం నీ తలని కాపాడుతుంది అన్నట్టు తమిళ్లో సేయింగ్ ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడు మనం చేసే మంచి కార్యక్రమం మనల్ని కాపాడుతుంది, మనకు మంచి చేస్తుంది, అందులో డౌటే లేదు. రాజకీయాల ప్రస్తావనకు వస్తే మీకు ఒక రాజకీయంగా కూడా ఒక జర్నీ ఉంది మీకు. అవును. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ పొజిషన్? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారని జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎందులో ఉన్నారు? నేను కన్ఫ్యూషన్లో లేదు, కానీ పాలిటిక్స్ వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడు అంతా మా పాకెట్ నుంచి డబ్బులు పెట్టామే, కానీ మాకు ఒక రూపాయి ఎప్పుడు వచ్చింది లేదు పాలిటిక్స్ నుంచి. సో ఖర్చులే ఎక్కువ. సో అలాంటి పాలిటిక్స్కి వెళ్ళి కష్టపడి పని చేయాలంటే పెద్ద పని. ఈ సినిమా పెట్టుకుని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదు అది చేయాలి, అది పెట్టుకుని ఇది చేసామనుకోండి మన డేట్స్ అన్నీ ప్రాబ్లం వస్తుంది, మనం సరిగ్గా చేయలేము. అది వద్దు అన్నది మేము అనుకున్న విషయం. సార్ ఇప్పుడు ఎవరు జీవిత గారు నేను ఇష్టపడిందే అండి అన్నీ. ఆవిడ ఊరికే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. సో శేషు సినిమా ఎవరు మంచి డైరెక్టర్ దొరకలే, నేను సరే జీవిత నువ్వే డైరెక్టర్, ఎందుకంటే జీవితకి ఆ టాలెంట్ ఉంది, మంచి సబ్జెక్ట్స్. మగాడు ఇంట్రొడక్షన్ సీన్ చేయాల్సింది డైరెక్టర్ మా మధు గారు ఫ్లైట్ మిస్ చేశారు, కానీ మాకు అక్కడ నేవీ వెసల్ మాకు పర్మిషన్ అప్పుడే. సో అదంతా జీవిత అక్కడ పెట్టి జీవితాన్ని చేశారు, మా మగాడు ఓపెనింగ్ సీన్ అంతా. సో అందులో నా అంటే నా నమ్మకం, అందువల్ల ఇది చేపించాను. జీవిత అంటే పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకే ఇష్టం. నా ఇష్టం కొద్దీ కూడా తీసుకెళ్తా కదా, నాకంటే బెటర్గా మాట్లాడుతుంది. బెటర్గా మాట్లాడుతుంది అన్నదాని అంటే నేను చెత్తగా మాట్లాడతా, పక్కన ఎవరు ఉంటా మంచి పేరు వస్తుంది. అలా మంచి పేరు వచ్చింది జీవితకి. వచ్చి నిజం అలా మంచి పేరు వచ్చి ఆవిడే మీకంటే పాలిటిక్స్ ఫిట్ మీరు కాదు అన్నారు. సో మీ గొయ్యి మీరే దూకున్నారు. సరే ఇంకోటి రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో ప్రజెంట్ చాలా హీటెడ్గా వినిపిస్తున్నట్టు పేరు తమిళ్లో విజయ్. అవును. విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద, అతని విజయావకాశాల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు తమిళనాడుకు కూడా చెందిన ఆర్టిస్ట్ కరెక్ట్ కదా, నేను చెప్పడం కరెక్ట్ కాదు. అంటే డూ యూ వెల్కమ్ హిమ్ ఈస్ కమింగ్ టు ద పాలిటిక్స్? చెప్పచ్చు, కానీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అన్నది వద్దులే, అది వద్దు వద్దు వద్దు, అనవసరంగా ప్రస్తుతం వస్తుంది. సరే ఓకే, ఎలా వెల్కమ్ చేస్తారు? లేదు, విజయ్ గారు
రావడం మంచిదే. ఇంత పేరు ఉన్నప్పుడు వచ్చిన హీరో ఈయన విజయ్ గారు. ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చే ఒక హీరో విజయ్ గారు. ఆయన రావడం ఇంటి తర్వాత ఎప్పుడు డోర్లు తెలుసున్నట్టుగా అలాంటి ఎప్పుడు డోర్లు తెలుసుతూ ఉంటారు. సో మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత దిగ్విజయం చేసినందుకు థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.